109 అయితే దీని గురించి ఒక పెద్ద హైపే నడుస్తుంది. మొత్తానికి ఈ సినిమా ఎప్పుడు లాంచ్ అవబోతుంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ ఏంటి? బాలకృష్ణ గారి యొక్క పారితోషికం ఎంత? అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి 109 అనేటువంటి ఒక వర్కింగ్ టైటిల్తోనే ఇంకా బాలకృష్ణ గారి మూవీ నడుస్తుంది. సాధారణంగా ఎప్పుడైనా సరే బాలకృష్ణ గారి సినిమాకి ఒక టైటిల్ ఫిక్స్ అయిపోతుంది ముందే. కానీ ఇది కొంత భిన్నంగా ఇది ఇంకా వర్కింగ్ టైటిల్ మీద నడుస్తూ వస్తుంది. మొత్తానికి ఏ టైటిల్ పెట్టబోతున్నారు? దీనికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఎప్పుడు జరగబోతుంది? మొత్తానికి బాలకృష్ణ గారి పారితోషికం ఎంత అంటే ఏం చెప్తారు? అంటే ఈ సినిమా విషయంలో ఇప్పటిదాకా 2-3 టైటిల్స్ అనుకున్నారు కానీ అవి ఫైనల్ అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదండి. ఆయన షూటింగ్ పార్ట్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. రిలీజ్కి ఏంటంటే ఇప్పుడు అనేది ఒకటి ప్రశ్నార్థకం. సంక్రాంతికి బరిలో దిగుతున్నారు. ఈ లోపే దాని టైటిల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే విజయదశమికి సెంటిమెంట్ ప్రకారం చూసుకుని విజయదశమికి ఈ సినిమా ఆ టైటిల్తో పాటు ఈ సినిమాకి సంబంధించిన ఒక టీజర్ని కూడా రిలీజ్ చేస్తున్నారనేది సమాచారం ఉంది. అంటే అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగిపోయినా వీళ్ళకి బాలయ్య బాబుకి ఏంటంటే సంక్రాంతి సెంటిమెంటు. సినిమా సంక్రాంతికి వస్తే మనకి మంచి హిట్. గతంలో చాలా సినిమాలు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్లు అయిన సినిమాలు సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అందువల్ల సంక్రాంతికి బరిలోకే వెళదామని సినిమా అయిపోయినా కానీ ఒకవేళగా మంచి సీజన్ సినిమాల పరంగా సీజను సెంటిమెంటు ఈ రెండింటి దృష్ట్యా సంక్రాంతి అని వాళ్ళు అనుకుంటున్నారు. అదండి. సో ఒకవేళ సంక్రాంతి బరిలో నించోబోతే మనకు ఖచ్చితంగా గతంలో మనం దీని గురించి డిస్కస్ చేసాం. ఏంటంటే చిరంజీవి గారు కూడా విశ్వంబర సినిమాతో బరిలో నించోబోతున్నారు. సో ఇది 11వ పోటీగా కాబోతుంది. సో ఎన్నోసార్లు ఒకసారి చిరంజీవి పైన ఎత్తు అయితే రెండోసారి బాలకృష్ణ పై ఎత్తు, ఇద్దరు కూడా సమోజ్జీలుగా ఉన్నారు. మొత్తానికి ఈ 11వ పోటీ ఎవరు హీరో అని డిసైడ్ అవ్వబోతుందంటారా? లేదా వీళ్ళిద్దరు కూడా ఇండస్ట్రీకి పెద్దలే కాబట్టి ఇదొక మంచి వాతావరణంలోనే జరగబోతుందంటే ఏమంటారు? అంటే గతంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఒకేసారి రిలీజ్ అయినాయి. 2 సినిమాలు మంచిగా ఆడినాయి కాబట్టి ఒక ఆరోగ్యకరమైన పోటీగా తీసుకోవాలి. విశ్వంబర కూడా వాళ్ళు 10వ తారీఖు అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా డేట్కి వచ్చేసరికి 9వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ అంటున్నారు. ఆ 2 డేట్లలో ఒక డేట్ అయితే కన్ఫర్మ్. ఇక మీరు నాకు అడిగారు రెమ్యునరేషన్ పరంగా ఎంత తీసుకుంటున్నారని. బాలయ్య బాబు ఏంటంటే నిర్మాతలకి అనుకూలంగా రెమ్యునరేషనే ఉంటుంది. అఖండ సినిమా వరకు కూడా 10 కోట్ల రెమ్యునరేషన్ మించలేదు. ఇప్పుడు వచ్చేసరికి 20 కోట్లు, 20 కోట్లు, 26 కోట్లు అని చెప్పి ఎన్బికే 109కి అనే టాక్ అయితే ఉంది. కానీ అఖండ 2కి మాత్రం ఆయన రెమ్యునరేషను దాదాపు 30 కోట్ల పైచిలకే అని చెప్పి అంటున్నారు. అది కూడా 40 కోట్లు చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళే రెమ్యునరేషన్లో 50 కోట్లు, 60 కోట్లు ఆయిల్ ఉన్నాయి కాబట్టి. కానీ నిర్మాతల కంఫర్ట్ని దృష్టిలో పెంచుకుని ఆయన 30 కోట్లు పైచీలకు ఉండొచ్చు అని అంటున్నారు. అది అఖండ 2 సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్. అదండి. సో మొత్తానికి బాలకృష్ణ గారు ఇప్పుడు అన్నీ కూడా హిట్ల మీద హిట్లు కొడుతూ వెళ్తున్నారు. ఏదైతే సినీ ఇండస్ట్రీలో కూడా చూసుకుంటే దాదాపు ఏమంటారనమాట, ఇంకొక హిట్ కొడితే అది డబల్ హ్యాట్రిక్ దిశగా వెళ్ళబోయే అవకాశం ఉంది. ఇప్పుడు 109 వర్కింగ్ టైటిల్తో రాబోతున్నటువంటి ఒక ఎన్బికే 109 ఏదైతే ఉందో ఖచ్చితంగా డబల్ హ్యాట్రిక్ కొట్టబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. సో ఇటు సినిమాలే కాకుండా ఇంకో పక్క రాజకీయాలు కావచ్చు, లేదంటే మనకు బసవతారకం హాస్పిటలే కావచ్చు, ఇలాంటి అన్నింటిలో కూడా మంచి జయాలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తానికి బాలకృష్ణ గారికి ఈ యొక్క 109 మూవీ ఎంత స్పెషల్ అంటే ఏం చెప్తారు? అంటే 3 హిట్లు వరుస పెట్టి హిట్లు వచ్చినాయి. ఇది కంపల్సరీగా ఇది హిట్ అయితేనే ఈ కంటిన్యూటీ కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే దాని నెక్స్ట్ సినిమా మీద ప్రభావం పడుతుంది. ఇక అఖండాకి సీక్వెల్గా అఖండ 2, దానికి అఖండ 2 అని పెడతారా లేకపోతే వేరే టైటిల్ పెడతారా తెలియదు. అది కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఏమంటే సీక్వెల్కి కొంతమంది అదే టైటిల్ పెడతారు. కల్కి సినిమాకి వచ్చేసరికి టైటిల్ కర్ణ BC 3000 అంటే 3102 బిఫోర్ క్రిస్ట్. BC అంటే 3000 కర్ణ 3102 అని పెడతారని టాక్ అయితే వస్తుంది. అంటే కల్కి సినిమా కల్కి 2 అని పెట్టచ్చుగా పెట్టట్లా. అలాగే అఖండాకి అఖండ 2 అని కాకుండా ఇంకొక టైటిల్ కొత్త టైటిల్ పెట్టచ్చు అనే ప్రచారం కూడా నడుస్తుంది. అసలు సినిమా స్టార్ట్ అయితే తర్వాత టైటిల్ సంగతి తర్వాత. ఎన్బికే 109 ఏంటంటే రిలీజ్ దగ్గర పడిపోయింది కాబట్టి ఇక టైటిల్ కంపల్సరీగా ఉండాలి. ఏం టైటిల్ పెడతారు ఏంటి టైటిల్ అనేది చాలా మంచి తలకాయ లాంటిది. అది ఆ టైటిల్ని బట్టి మనం దాంట్లో కంటెంట్ని మనం ఇది పలానా కంటెంట్ అనుకోగలం. కాబట్టి టైటిల్ విషయంలో అభిమానులు, నందమూరి అభిమానులంతా ఈ టైటిల్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. నేను అనుకోవడం దసరాకి ఒక సెంటిమెంట్ ప్రకారం టైటిల్ కానీ టీజర్ కానీ వచ్చేస్తే అక్కడి నుంచి ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ దీంతోపాటు అన్స్టాపబుల్కి సంబంధించిన సీజన్ ఉంటుంది కాబట్టి
ఆ వర్క్ కూడా జరుగుతుంది అన్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే గతంలో చూసుకుంటే భగవంత్ కేసరి అక్టోబర్ 19వ తారీఖు రిలీజ్ అయ్యి దాదాపు అది ఒక దసరా బరిలో నించొని ఒక మంచి హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చు. సో అదే దసరా సెంటిమెంట్ తీసుకొని ఒక ట్రైలర్ అయితే లాంచ్ అయిపోతున్నారంటే ఏమంటారు? ట్రైలర్ ఇప్పుడే చేయరు, సినిమా రిలీజ్కి దగ్గరలో చేస్తారు. టీజర్ అయితే చేస్తారు, టైటిల్తో పాటు ఒక టీజరు లేదా గ్లిమ్స్, ఈ రెండిట్లో ఒకటి గ్యారంటీ. అయితే గతంలో చూసినటువంటి ఒక చిన్న గ్లిమ్స్ ఏదైతే ఉందో 109 సంబంధించి అక్కడ ఏదైతే చిన్న అడవిలో మంటలు అంటుకున్నటువంటి సందర్భంలో తనతో పాటు తెచ్చుకున్న సూట్ కేసులో అన్ని వెపన్స్తో పాటు ఒక మ్యాక్షన్ హౌస్ మందు బాటిల్తో పాటు దిగడం మనం చూసాం. సో ఖచ్చితంగా 109లో ఖచ్చితంగా ఫ్యాన్స్ని అలరించేటువంటి సీన్స్ ఖచ్చితంగా ఉన్నాయంటే ఏమంటారు? అది మనం చెప్పలేమండి. అంటే ఫ్యాన్స్ కోసం తీసే సినిమా కాబట్టి వదిలే కట్ చేసుకుందాం. ఇది ఫ్యాన్స్ కోసం తీసే సినిమా కాబట్టి వరుస పెట్టే సినిమాలన్నీ ఒక ప్యాటర్న్లో వెళ్తున్నాయి. ఈ కంటిన్యూటీ మిస్ కాకుండా అఖండ 2 నెక్స్ట్ సినిమా, దాని తర్వాత మోక్షజ్ఞ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మరి కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆదిత్య ట్రిపుల్ 9 మ్యాక్స్ కానీ లేకపోతే ఇంక ఏ సినిమా చేస్తారు. ఆ సినిమాల లైనప్ అయితే మనకు అఖండ 2 వరకే ఉంది. ఈ మోక్షజ్ఞ సినిమాలో ఉంటారా లేదనే మీద అఫీషియల్ వార్త అయితే లేదు. ఇది అఖండ 2 వరకు అయితే మనకు సమాచారం అయితే ఉంది, దాన్ని బట్టి చూడాలి. సో అఖండ 2 పైన ఎలాంటి అంచనా ఏమంటారు? బోయపాటి బాలయ్య వీళ్ళకి 4వ సినిమా ఈ కాంబినేషన్లో, అది కాక విశ్వక్సేన్ కూడా విశ్వక్సేన్ ఒక ప్రత్యేక పాత్ర అని చెప్తున్నారు. కాబట్టి కంపల్సరీగా అసలు బోయపాటి బాలయ్య అంటేనే అది హిట్ కాంబినేషన్ అండి మనకి. ఇప్పుడు కూడా మరి బాబీ బాలయ్య ఒక విధంగా బీబీ సెంటిమెంట్ అనుకోవచ్చు. అవును, బాబీ బాలయ్య అనగా బీబీ సెంటిమెంటే. అవును, మరి ఈ సెంటిమెంట్ మరి ప్రకారం చూసుకుంటే మరి బోయపాటి వాళ్ళది హిట్లు వరుస పెట్టి హిట్లు వస్తున్నాయి కాబట్టి, అంటే బాలయ్య కెరీర్ గ్రాఫ్ అయితే అమాంతం పెరిగిన మాట వాస్తవం. అది మరి రెమ్యునరేషన్ పరంగా తెలుస్తుంది, సక్సెస్ పరంగా తెలుస్తుంది. అదండి. అయితే అఖండ 2తో పాన్ ఇండియాగా కూడా మారబోతున్నాడు బాలకృష్ణ గారు. తర్వాత మాత్రం అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే ఉండబోతున్నాయి అంటే ఏమంటారు? దాదాపు ఆల్మోస్ట్ అందరు హీరోలు కూడా అలాంటి సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారండి. ఎందుకంటే పెద్ద సినిమా చేస్తున్నారు, చేసే సినిమా ఒక 200 కోట్ల బడ్జెట్, మినిమం బడ్జెట్ 200 కోట్లు అలా అనుకుని దిగుతున్నారు. రాబోయే సినిమాలన్నీ కూడా ఆ తరహాలోనే ఉంటాయి. కాకపోతే వీళ్ళు కూడా రజనీకాంత్ లాగా సినిమాల సంఖ్య పెంచుకోవాలి. ఇప్పుడు 3 సినిమాలు లైన్లో పెట్టుకున్నారు రజనీకాంత్, 4వ సినిమా కూడా లైన్లో అయిపోయింది. మరి ఎట్లా చేసుకుంటున్నప్పుడు మిగతా హీరోలు కూడా ఎందుకు చేయట్లేదు అనేది ప్రశ్న వస్తుంది. చేసుకోవచ్చు, అవకాశం ఉంది. అది సో చూద్దాం సార్. మొత్తానికి 109 సినిమా పైన మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. మీరు అన్నట్టు పారితోషికం కూడా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అని చెప్పేసి అనుకోవచ్చు. చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.